హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హార్మనీ నరేష్. లాస్ట్ వీడియోలో సీతారాముల కళ్యాణంలో జరిగిన జీలకర్ర బెల్లం తాళి కట్టడం ఇవన్నీ షేర్ చేశాను. ఇప్పుడు ఇద్దరికి బ్రహ్మముడి వేస్తున్నారు. ఆ మధుపర్కాల్లో డబ్బులు వేయమన్నారు. వేశాక వాటన్నిటిని ఇలా ముడిలా కట్టి సీతారాములు ఇద్దరికి బ్రహ్మముడి వేశారు. సీతారాములు ఇద్దరికి తలంబ్రాలు వేస్తున్నారు. అప్పుడే పెళ్ళైన కొత్త జంటలా చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవట్లేదు, అంత అందంగా ఉన్నారు సీతారాములు ఇద్దరు. తర్వాత సీతారాములు ఇద్దరికి బట్టలు పెట్టాము. ఇంకా ఎవరెవరైతే సీతారాములకి బట్టలు పెట్టడానికి తీసుకొచ్చారో వాళ్ళందరి చేత బట్టలు పెట్టించారు. కళ్యాణం అంతా పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం స్వామివారిని అమ్మవారిని ఇద్దరిని పల్లెకిలో ఊరేగించారు. కళ్యాణంలో స్వామివారికి అమ్మవారికి జీలకర్ర బెల్లం పెట్టారు కదా, అది చిన్న ముక్క ఇచ్చారు, మాకు తినమని చెప్పారు. పల్లకి మొత్తం పూలతో చాలా మంచిగా అలంకరించారు. మేళ తాళాలతో స్వామివారి ఊరేగింపు చాలా ఘనంగా జరిగింది. జై శ్రీరామ్. 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 రాములవారి కళ్యాణం అంటే ఊరంతా సందడే కదా. ఇక్కడ ఊరేగింపు అయ్యాక చిన్న పని నుండి బయటకు వెళ్తే అక్కడ ఇదంతా కనిపించింది. ఇక్కడ స్వామివారిని అమ్మవారిని కూడా దర్శించుకొని ఇంటికి వచ్చేసాం. ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగ చాలా ఆనందంగా జరుపుకున్నాం. అలాగే ఆ రాముల వారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హార్మనీ నరేష్.